వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను సుజాత. బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. గత ఏడాది వరదలతో విరుచుకుపడి విజయవాడ వాసులను రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేసిన బుడమేరు కాలువపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. సంబంధిత శాఖల సమన్వయంతో బుడమేరు ఆక్రమణలు తొలగించి కాలువ సామర్థ్యం పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టింది. పూడికతో కాలువ సామర్థ్యం తగ్గిపోగా ఆక్రమణలతో బుడమేరు కుచించుకుపోవడంతోనే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయన్న అధికారుల నివేదికతో వాటి ప్రక్షాళనపై యంత్రాంగం దృష్టి సారించింది. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే బుడమేరు ఆక్రమణలతో పాటు కాలువ సామర్థ్యంపై సంబంధిత అధికారులు అధ్యయనం చేసి నివేదికను అందించారు. తాజా పరిస్థితిని అంచనా వేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఫీల్డ్ విజిట్ చేశారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత బుడమేరు వరదకు కారణమైన గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టాలని, సీజన్ మొదలయ్యేలోగా 3 గంటల నిర్మాణం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా ఇప్పుడు ఉన్న కాలువకు సమాంతరంగా 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో కాలువ నిర్మాణం ప్రారంభించడంతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్ లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్ గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గండ్లకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనైనా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక గత ఏడాది వరదలతో విరుచుకుపడిన విజయవాడ వాసులను రోజుల తరబడి కంటి మీద కునికి లేకుండా చేస్తోంది. ఇక బుడమేరు కాలువకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకుంటే బుడమేరు అనేది ఒక కృష్ణా జిల్లాలో ఒక వాగు. ఇది మైలవరం నియోజకవర్గం కొండలపైన అనేది పుట్టింది. అక్కడి నుంచి 160 కిలోమీటర్ల మేర ప్రవహించి
కైకలూరు నియోజకవర్గం కొల్లేరు సరస్సులో ఈ వాగు నీరన్నీ అక్కడ కలుస్తుంది. అక్కడి నుంచి కూడా సముద్రంలోకి వెళ్ళేటట్టు కూడా ఒక డైవర్షన్ ఛానల్ ఉంది. అయితే బుడమేరు అనగానే ఇక్కడ విజయవాడ వాసులకి మాత్రం ఒక భయం అనేది ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది వాగు కెపాసిటీ చిన్నది అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో వాటర్ అనేది అక్కడికి చేరుకుంటా ఉంది. ప్రధానంగా చూసుకుంటే 2005లో విజయవాడకు కూడా బుడమేరు అనేది పొంగింది. ఆ సమయంలోనే దాదాపు విజయవాడ నగరంలో 50% మేర బుడమేరు నీట మునిగింది. ఆ సమయంలోనే చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. అంత తీవ్రమైన పరిస్థితుల్లో గతంలో బుడమేరు వాగు అనేది ఉంది. ఆ తదుపరి చూసుకుంటే 2024 సెప్టెంబర్ 1న కూడా ఈ బుడమేరు కూడా పొంగింది. ఆ సమయంలో చూసుకుంటే ఒకవైపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా, మరోవైపు ఖమ్మం నుంచి కూడా కట్టలేరు మున్నేరు వాగులు కూడా పొంగటం, ఇటు బుడమేరు వాగు కూడా పొంగటంతో మొత్తం ఖమ్మం నీరు కూడా మొత్తం విజయవాడకి రావటం. ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ చూసుకున్నట్లయితే కేవలం 17,500 క్యూసెక్ల కెపాసిటీ మాత్రమే ఉంది. అటువంటిది ఒక్కసారిగా దానికి 3 రెట్లు నీరు రావటంతో విజయవాడ మొత్తం కూడా నీట మునిగింది. దాదాపు 11 రోజుల పాటు విజయవాడ వాసులకి కంటిపైన కునికలేరు. అయితే అప్పట్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా విజయవాడ కలెక్టరేట్లోనే తన నివాసంగా మార్చుకొని పగలనగా రాత్రనగా కూడా అర్ధరాత్రులు కూడా ముఖ్యమంత్రి ఏదైతే నీట మునిగిన ప్రాంతాలు సింగనగర్, పాయికాపురము, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, విద్యాధరపురం, భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇటువంటి అన్ని ప్రాంతాలు కూడా, అంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య నియోజకవర్గం నుంచి కొన్ని ప్రాంతాలు బుడమేరుకి బారిన పడుతుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఇప్పుడు 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే మొదటి ఫ్లోరు 2వ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చింది. అటువంటి సమయంలో చాలా పక్కా ప్రణాళికతో ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు, అలాగే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చూసుకున్నట్టు వాళ్ళందరికీ కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందించారు. అయితే ఆ తదుపరి చూసుకుంటే ప్రధానంగా 3 చోట్ల గన్లు పడినట్టు తెలిసింది. ఆ 3 గన్లు కూడా అప్పట్లో తాత్కాలికంగా కూడా పూడ్చివేశారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మైలవరం నుంచి ఉందో ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారు విద్యుత్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి కూడా నదిలో కలిసేటట్టు ఉంది. అయితే ఈ కాలువ కెపాసిటీ 11,000 క్యూసెక్లే ఉంది. దానిని 17,500 అని అప్పట్లో అనుకున్నారు. అయితే అది జరగలేదు. అయితే ప్రస్తుతం అయితే మొన్న 2024 వరదల నేపథ్యంలో ఆ కెపాసిటీని 33,000 క్యూసెక్లకి పెంచాలంటున్నారు. అదేవిధంగా కొల్లేరు సరస్సు కాకుండా అక్కడి నుంచి కూడా దీన్ని సముద్రంలోకి కలిసేలా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనేది మాత్రం ప్రణాళిక ఉంది. గత కొన్ని 4 రోజుల క్రితం చూసుకున్నట్టయితే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఆ ప్రాంతాన్ని బుడమేరు ఏదైతే గన్లు పడ్డ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ వేసవి కాలం ముగియనుండటం, ఈ సంవత్సరం ఋతుపవనాలు కూడా ముందుగా వస్తాయని వాతావరణ శాఖ చెప్పటం, అదేవిధంగా వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుడమేరు మరోసారి విజయవాడ వాసులను తాకకుండా వీటికి గట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కూడా మంత్రి అధికారులు అలాగే స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించారు. ఏదైతే ఈ గన్ను పడిన ప్రాంతానికి సంబంధించి ఒక రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అటువంటి బారిన పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు మాత్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శామ్.